తిరుమల కొండల్లో ప్రకృతి అందాల నడుమ ఎంతో వైభవోతంగా వెలుగొందుతున్న ఈ జపాలి తీర్థం గురించి ఒక చిన్న విశ్లేషణ. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆంజనేయ స్వామి కొలువున్న ప్రదేశమే జపాలి తీర్థం. చుట్టూ కొండలు, ఎత్తైన వృక్షాలు, సెలయేటి హొయలు కలిగి ఉన్న ఈ ప్రదేశమే జపాలి తీర్థం. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా జపాలిలోని హనుమంత స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అక్కడున్న వాతావరణం, అక్కడున్న వృక్షాలు, అక్కడున్న సెలయేర్లు వీటన్నిటిని చూసిన తర్వాత మనసుకు ఏదో తెలియని ఒక మనశ్శాంతి కలుగుతుంది. అంటే మన నిజ జీవితంలో, అంటే మనం గడుపుతున్న ఈ జీవితకాలంలో మనకున్న ఈ టెన్షన్స్ వల్ల మనమైతే శాంతి అనే మాటను కోల్పోయాము. అంటే మ్యాక్సిమం టెన్షన్స్ అని పడుతూ ఉంటాం కదా. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మనకు పుణ్యం కలుగుతుందో, అలాగే జపాలి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాతావరణం చూసి, అక్కడున్న సెలవులను చూసిన తర్వాత మనసుకు ఒక తెలియని అనుభూతి, అంటే ప్రశాంతత దొరుకుతుంది. అంత గొప్ప ప్రదేశం అండి జపాలి. ఖచ్చితంగా ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామిని చూసామా, ఇంటికి వచ్చామా, లడ్డు తిన్నామా, ఇదంటే రొటీన్గా అయిపోతూ ఉంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎవరు కూడా జపాల్ని మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే జపాల్ని చూసిన తర్వాత తెలుస్తుంది ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని మనం మిస్ అవుతున్నామా అనేది. అండ్ అలాగే మేము వెళ్ళే దారిలో ఈ విధంగా అయితే, అంటే దారి అయితే చాలా బాగుందండి. ఎందుకంటే స్టెప్స్ ఫస్ట్ మనం స్టెప్స్ కొద్దిగా పైకి ఎక్కాలి, తర్వాత డౌన్, అంటే అప్ ఎక్కిన తర్వాత డౌన్ దిగాలి కదండి. అలాగే అప్ ఎక్కి డౌన్ దిగేస్తాలని. కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ప్రకృతి మాత్రం అద్భుతంగా ఉందండి. నిజంగా ఏ కొడైకెనాలు, ఎక్కడో కేరళలో ఉన్నట్లంత అద్భుతంగా అనిపించింది. వాతావరణమే కాదు, అక్కడున్న గాలి కూడా చాలా స్వచ్ఛంగా మనకైతే, అంటే అటువంటి ప్రదేశాల్లో ఉంటే కొద్దిగా ఆరోగ్యం కూడా కుదుటపడే ఛాన్సెస్ ఉన్నాయి. అంతటి రమణీయత అక్కడ కొండల్లో ఉందండి. జపాలి స్వాగతం పలికినట్లుంది ఇక్కడున్న వృక్షాలను చూస్తూ. అంటే ఎవరైనా భక్తులు కానీ ఎవరైనా వీక్షకులు వచ్చేటప్పుడు జపాలి స్వాగతం పలుకుతుందా అన్నంత హుందాగా, అందంగా ఉంది అక్కడున్న ప్రదేశం. అంటే ఇక్కడ చిన్న ఒక విశ్లేషణ ఉందండి. అదేంటి అంటే సీతమ్మ వారు అరణ్యవాసం చేసేటప్పుడు సీతమ్మ వారు ఇక్కడికి వచ్చి, అంటే ఇక్కడ ఒక గుండం ఉంది, ఆ గుండంలో పుణ్యస్నానం చేశారంట. అందుకే దాన్ని సీతమ్మ గుండం అంటారంట. నిజంగా అంతటి సాక్షాత్ సీతమ్మ వారు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం చేశారంటే అది ఎంత ప్రసిద్ధమైన ప్రదేశం అండి. నిజంగా ఆ పైనుంచి వచ్చే వాటర్ చూస్తుంటే అనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయా లేకుంటే ఆకాశం నుంచి వస్తున్నాయా అన్నంత స్పీడ్గా రావడం. అక్కడున్న వాటర్ చూసిన తర్వాత అనిపిస్తుంది నిజంగా అంటే మాటలో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది అక్కడ ప్రదేశం. ఐ థింక్ ఇదే అనుకుంటా సీతమ్మ వారు పుణ్యస్నానం చేసిన గుండం అని. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియలేదు, బట్ ఇప్పుడు తెలిసింది సీతమ్మ వారు పుణ్యస్నానం చేసిన గుండం అని చెప్పేసి. అండ్ ఇక్కడ మాత్రం వృక్షాలు మాత్రం నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. మనం మళ్ళా మిస్ అయితే మాత్రం, అంటే తిరుమలకి వెళ్ళిన తర్వాత టెన్షన్ కాకుండా ఇక్కడికి వెళ్ళి చూడండి. గుడి, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం జపాలిలోని దేవాలయం అండి అది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్లీ అనిమల్స్ ఉన్నాయంటే అడవి ఉడత అంటారు. ఇప్పుడు అడవి ఉడత చూస్తున్నారు కదా, అంటే దాన్ని తాకొచ్చు, బట్ ఏంటి అంటే జాగ్రత్తగా ఉండాలి. బట్ చాలామంది అయితే ట్రై చేస్తున్నారు. అంటే ఏదన్నా, అంటే తనకు తినిపించే వస్తువు ఎవరైనా ఇస్తారేమో అని చెప్పి అంత ఆశగా చూస్తుంది, కానీ ఎవరు ఇవ్వలేదు. అందుకే తను వెళ్ళిపోతూ ఉంది. చూస్తున్నారు కదా, అంటే ఫ్రెండ్లీగా ఉంటాయి అనిమల్స్, బట్ ఫ్రెండ్లీగా ఉన్నాయని చెప్పేసి దానిలో మాత్రం టచ్ చేసి మాత్రం పోకూడదు. ఇక్కడ చెట్టుకు ఆనుకొని ఒక రూపాన్ని అయితే పెట్టారంటే అక్కడ రూపాయి కాయిన్స్ అయితే పెడుతున్నారు. బట్ అది ఎందుకు ఏంగి కదా అనేది తెలియదు. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు మేము గుడి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. అంటే గుడి బ్యాక్ సైడ్ అయితే ఒక సరస్సు ఉందంట, ఆ సరస్సు చూడడానికి వెళ్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న చెట్లను వాటిని చూస్తూ ఉంటే మాత్రం నైట్ పూట మాత్రం డేంజరు. నిజంగా అంత అంటే భయంకరంగా ఉంది అని చెప్పేదానికన్నా న్యాచర్ మాత్రం అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. చాలా బాగుంది. మేము వెళ్తున్న దారిలో మాత్రం అప్పుడు మంచు పడుతూ ఉండింది. అంటే అప్పుడు లేట్ నైట్ అయిపోయింది కదా, 4:30, 3:30, ఐ థింక్ 3:30 వెళ్తున్నాం. సరస్సు చూడాలని మా తాపత్రయంతో ఇప్పుడు చూస్తున్న సరస్సు, అంటే బ్యాక్ సైడ్ వచ్చి సరస్సు ఉంది, జపాలి బ్యాక్ సైడ్ సరస్సు ఉంది. అది మాత్రం మిస్ కావద్దండి. దాని చుట్టుపక్కల వాతావరణం ఈ విధంగా ఉంటుందండి. ఇదండి సరస్సు.
చాలామంది ఏం చేస్తారంటే జపాలికి వెళ్ళిన తర్వాత అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని చూడాలా, చూస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చూడడమే కాకుండా మా వ్యూవర్స్ కూడా చూడాలా, చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ కన్నులతో చూడాలని చెప్పేసి ఒక చిన్న ఆశ. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ అలాగే ఎవరైనా తిరుమలకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మిస్ కావద్దండి. జపాలికి వెళ్ళి హనుమంతుని దర్శనం చేసుకోండి, మనశ్శాంతిని పొందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ అలాగే ఇంతవరకు నేను అంటే టైం నాకు లేకపోగా వీడియోస్ చేయట్లేదు, బట్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ చేయాలని ట్రై చేస్తున్నాను. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు. ఎవరైనా జపాలికి వెళ్ళి ఎలా వెళ్ళాలి, ఏం కథ అని చెప్పేసి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వరకు నేను సహాయం చేస్తాను. కీప్ టచింగ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది జపాలి పూర్తి వీడియో. చూసేంతగా చూడొచ్చు.